వర్షాలపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తోన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలపై ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి, జిల్లాలో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఒకవేళ అధిక వర్షాలు పడితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి జూపల్లి సూచించారు. కలెక్టర్ గారు ఏంటి ఆదిలాబాద్లో ఈ వర్ష బీభత్సం పరిస్థితి ఏంటి? ఆదిలాబాద్ ఎట్లుంది? అదే సార్, ఇప్పుడు మాకు 4 మండలాల్లో హెవీ రెయిన్ఫాల్ ఉంది. అంటే ఇప్పుడు మన మధ్యాహ్నం నుంచి అంటే 2 o'clock నుంచి ఏ మండలాల్లో జైనత్, సాతనాల, మామల అండ్ టౌన్. ఎంత రెయిన్ఫాల్, ఎన్ని సెంటీమీటర్ వర్షం పడ్డది? జైనత్ లో 2 నుంచి 6 వరకు 10 సెంటీమీటర్. ఓకే, ఇంకా మిగతా సాతనాలలో 80 mm 8 సెంటీమీటర్ సార్. ఓకే, టేక్ ఎవ్రీ ప్రికాషన్. yes sir 100% 100%. ఓకే, తర్వాత ఏదైతే పంట నష్టం జరుగుతుందో ఎన్యూమరేషన్ పర్ఫెక్ట్ చేయించండి. సార్ ఎన్యూమరేషన్ మనం కంప్లీట్ అయింది సార్. రేపు నేను రివ్యూ చేస్తున్నాం సార్. రేపు అగ్రికల్చర్ వాళ్ళకి పిలిపిస్తాం సార్ రేపు మధ్యాహ్నము. అది ఫైనల్ రిపోర్ట్ రేపు ఫైనలైజ్ చేసి ఎల్లుండి సభకి నేను సబ్మిట్ చేస్తాం సార్. అట్లాగే ఈ యూరియా ఇష్యూకి సంబంధించి ఇష్యూస్ ఉంటే ఒక పని చేయండి. నేను నిన్న మహబూబ్ నగర్లో సమీక్ష పెట్టినప్పుడు నేను ఒక అడ్వైజ్ ఇచ్చిన ఫర్ ఆల్ ది 5 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, 5 జిల్లా కలెక్టర్. ఏంటంటే మనకు ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్ స్టాఫ్ను కూడా వాళ్ళను కూడా ఈచ్ షాప్ అంటే పిఎస్సి సొసైటీ ద్వారా ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ కాడ ప్లస్ ప్రైవేటు డీలర్స్ ఎవరైతే ఫర్టిలైజర్ డీలర్సు, ప్రతి డీలర్ ఒక గవర్నమెంట్ అధికారిని పెట్టి టోటల్గా